దాని గురించి చెప్దాం. ఏం చెప్తావు? ఇంటి గురించి గడ్డ ఎందుకు అలా పెంచుకున్నావు? ఏ ముసలాడు అదని చెప్తావు. ఈ ముసలాడు వయసు అయిపోయిందని తీపిందామని. వయసు అయిపోయిందా? వయసు అయిపోయినట్టు వయసు ఉన్నది కూడా గడ్డ పడిపోతుంది. అద్దంలో బలి కనపడుతున్నాను అందంగా. అద్దంలోనా? చూడు ఎంత అందంగా ఉన్నాను. నువ్వా? కాదు, ఇందులో ఏం రాశారు తెలుసా? పెళ్ళానికంట రోజు మల్లెపూలు కొనిస్తే భార్యకే పోలే అచ్చి తెలియదు ఎందుకు. రోజు పువ్వులు కొనిస్తే వాసన వచ్చి సువాసన వచ్చి పువ్వులు కొనివ్వాలంట. చాలా మంచిదంట. తర్వాత ఏంటి, పెళ్ళని ఏం చెప్పినా ఆలకించాలంట. పెళ్ళాన్ని బాగా పెట్టకూడదంట. అలా అయితే నీకు అన్ని మంచి జరుగుతాయండి గురించి. ఇంకా అంటే నీ గురించి రాశారు. మొగుడిని అడుగులో రాయలేదు. మొగుడిని కూడా బాధ పెట్టకూడదని. మొగుడిని బాధ పెట్టకూడదని అంటే మొగుడు అంటే ఎలా బాధ పెట్టాలి? పిల్లల్ని అన్ని బాధ ఉంటే మొగుడిని బాధ పెట్టకూడదని గట్రా రాయలేదా? అంటే ఏ విధంగా బాధపడతారు చూస్తా. నీకు తెలియదు అంటే ఎవడ కొన్ని బాధలు ఆడుకుంటాయి. నీకేమో బాధ పెట్టేసి కొంచెం చెప్పాలి కదా. చెప్తే బాగోదు. మరి నేను చెప్తే అది బాగోదు. ఎవరికాలు చెప్పుకోక కడుపులో పెట్టుకుని దాచుకుంటారు. దీనికి ఆడికి చాలా అందుకే ఈ గ్రంథాలకి మామూలు మనం చేసి పర్వతాలకి సంబంధాలు ఉండవా? సంబంధాలు లేకుండా ఎన్ని ఎలా పాటిస్తారు? అదే బుజ్జి సూపర్ ఉన్నారా. నేను మాట్లాడుతుంటే అందం పొగుడుకోవడం ఎవరు పొగుడుతున్నాను? నన్ను నేను పొగుడుకుంటున్నాను. నా ఇష్టం. బాగున్నానా? ఎక్కడికి వెళ్తాను? అలా లైన్ లోకి వెళ్తాను. అలా బీట్ వేసుకోవడం. డాన్స్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు డాన్స్ వేస్తున్నావు అంటున్నారు బుజ్జి. అందుకని ఇంకా బాగా వేస్తున్నావా? చెప్పండి. అనుకునే వాళ్ళు ఎవరో. నా ఇష్టం, నేను వేసుకుంటాను. నా మేనేజర్ నేను సరదాగా ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఎడుతూ ఉండమంటా డాన్స్ వేసుకుంటా కుళ్ళిపోతుంటే కడుపులో కుళ్ళు పెట్టుకుని ఆడమంటావా? నువ్వేదో కడుపులో కుళ్ళు ఉన్న వాళ్ళు అయితేనే డాన్స్ వేయరా? కడుపులో కుళ్ళు లేని వాళ్ళు డాన్స్ వేస్తారా ఏంటి? నేను ఫ్రీగా ఉంటాను. ఎన్ని బాధలు ఉన్నా సరే నవ్వుతూ ఉంటారు. అలాగేంటి? అదే ఆ చూసి అని ఊరికే నన్ను చెప్తున్నారు. ఎవరికి డాన్స్ వేస్తున్నావు అని అంటున్నారంట. మరి అదే అంటే ఇప్పుడు బాధలు ఉన్నాయని చెప్పి కుళ్ళిపోమంటావా? బాధ ఉంటే బాధలు ఉండిపోయి ముడిచి పెట్టుకుని ఎడుతూ కూర్చోమంటావా? ఎందుకు అలాగా మాట్లాడి ఫెసిలిటీ అవుతున్నారు. నా బాధ నాది. నీ బాధ చెప్పు కదా, నాకు బాధ నాది. ఉంటాను బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.